ఆదిలాబాద్లో తుదిగని వారి పెళ్ళి రామాయంపేట అబ్బాయి అక్కడ ప్రచార కమిటీ చైర్మన్ రామోజు గారు, తుదిగని రాజలింగం మరియు ఎదిగని శ్రీరాములు గారు అక్కడ 4వ తారీఖు మన సంఘ భవన పూజ గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ముజకరి యాదయ్య కుమారుడు పవన్ గారు గట్కేసర్లో వారి కుమారుని పెళ్ళి అముదవారి అమ్మాయి అక్కడ కూడా ప్రచారం చేయడం జరిగింది. అలాగే కుక్కుడుపల్లిలో కాలేరు వారికి సంబంధించినటువంటి వారి పెళ్లిలో మహిళా సోదరిమణులు మహిళామూర్తులు నలుగురు కూడా అక్కడ బాగా ప్రచారం చేయడం, రాజ్ కుమార్ అలాగే నేను అక్కడ ఉన్న కుల సోదరులందరితోటి కూడా పాంప్లెట్స్ ఇచ్చి ఫొటోస్ దిగి రావాలని చెప్తే చాలా స్పందన. నిజంగా మన వంజరి కులంలో ఈరోజు జరిగిన 3 కార్యక్రమాల్లో ఎక్కడ జరిగినా కూడా మన కులం గురించి చర్చించండి, రావడానికి ప్రయత్నించండి, రాష్ట్ర సంఘానికి సహకరించండి. వెంకటేష్ గారి నాయకత్వంలో ఈ నిర్మాణం మనమంతా కూడా చేసుకోవాలి. కమిటీ వారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముర్ము గారి విషయంలో కూడా నేను అందరికీ తెలియజేశాను. రాష్ట్రపతి ప్రసంగంలో వంజారుల గురించి మనకు పెద్దలు తీసుకురావడం, ఉభయ సభల్లో ఉన్నటువంటి ఎంపీ రాజ్యసభ మెంబర్లకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి మన కుల సోదరులకి. అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వచ్చిపోయినందుకు ఆమె మంత్రి వారితో కూడా చెప్పడం, అలాగే గోపినాథ్ ఉండే ఫ్యామిలీకి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులకు నేను వెళ్ళినప్పుడు చెప్పినటువంటి నాయకులకు కూడా ధన్యవాదాలు. ఈరోజు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని రాబోయే రోజుల్లో ఆలోచిస్తూ ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాలుపంచుకొని ఈ విషయాలను ఎప్పటికప్పుడు మనకు తెలియజేసుకుంటూ ఒకరికొరకు సంబంధాలు పెంచుకుంటూ ఈ జాతి కోసం ముందుకు పోదామని చెప్పని కోరుతున్నాను. భారత్ మాతాకి జై. జై వంజారి, జై జై వంజారి.